హలో అండి. సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. సాంబార్కి కావాల్సిన కూరగాయలన్నీ మనం ఇలా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. సాంబార్లో ఏమేమి కూరగాయలు కావాలో అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పప్పుని మంచిగా ఉడికించి పెట్టుకోవాలండి. ఇలా సగం వరకు ఉడికింది చూడండి, ఇంకా ఉడకాల్సి ఉందండి. అంతవరకు మనం చింతపండుని శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టి కాసేపు ఉంచిన తర్వాత మనము ఆ గుజ్జు తీసి వాటర్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ పప్పు ఉడికింది కదా, ఇందులో కొన్ని వాటర్ వేసుకొని పప్పు రుద్దే దానితోటి మెత్తగా రుద్ది పెట్టుకోవాలండి. ఇలా చూడండి, అలా రుద్ది పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం సాంబార్ రెడీ చేసే విధానం చూద్దాం. బాండీ పెట్టుకొని ఇలా సరిపడినంత ఆయిల్ మనం బాండీలో వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నెక్స్ట్ మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసాం కదా, చూడండి చిటపటలాడుతున్నాయి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి మనం అందులో వేసుకోవాలండి. ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న పదార్థాలు ఉన్నాయి కదా అండి, అవి మరొకసారి నేను చెప్తాను. ములక్కాడ, సోరకాయ, వంకాయలు, బెండకాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఎల్లిపాయలు, కరివేపాకు, ఇవన్నీ మనం ముందుగానే సిద్ధం చేసుకున్నాం కదా. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేంపుతూ ఉండాలండి. పప్పుని మనం చాలా టైప్స్ చేసుకోవచ్చండి, కానీ ఇలా చేస్తేనే మా పిల్లలు ఇష్టపడతారు సాంబార్ లాగా. ఇంకా నేను చాలా టైప్స్ చేసినవన్నీ నేను పెడుతూ ఉంటాను. సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే మీ సపోర్ట్ మంచిగా ఉండాలండి. ఇందులో మనము ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసాం కదా, వేసిన తర్వాత మనం ఇందులో పసుపు కూడా వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ఇవి వేంపేటప్పుడు ఇంకా మంచిగా వేగడానికి అవకాశం ఉంటుందండి. కొంచెమే సాల్ట్ వేసుకుందాం, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ లాస్ట్లో వేసుకుందాం. నెక్స్ట్ మనం ఇవి మంచిగా వేగినాయి కాబట్టి మనం ఈ కూరగాయలన్నీ ఇందులో యాడ్ చేద్దామండి. యాడ్ చేసిన కూరగాయలని పూర్తిగా మనం పచ్చివాసన పోయేంత వరకు వేంపుదాం. టమాటాలు కూడా మనం యాడ్ చేసుకోవాలండి. పెద్ద పెద్దగా కట్ చేసుకుంటేనే మనకి సాంబార్లోనికి ముక్కలు సరిగ్గా ఉంటాయండి, మొత్తం ఉడికిపోకుండా. ఇవన్నీ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను వంకాయలు వేయలేదండి. వంకాయలు నేను వాటర్లో పెట్టాను సాల్ట్ వేసి, ఎందుకంటే అవి ముందుగానే ఈ కూరగాయలాగా మనము పక్కకు పెట్టినట్లయితే బ్లాక్గా అయిపోతాయి. అందుకని నేను ముందు వాటర్లో పెట్టి ఉంచాను. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత కూడా కాసేపు వేంపాలి. మంచిగా వేంపిన తర్వాత అయితే ఎప్పుడైతే మనం చింతపండుకు సంబంధించిన రెసిపీస్ చేస్తామో అందులో మెంతులు, మిరియాల కాంబినేషన్ బాగుంటుందండి. నేను అలానే చాలా రెసిపీస్ చేస్తాను. ఇలా మిరియాల పౌడర్, మెంతుల పౌడర్ వేసేసి కాసేపు ఫ్రై చేసుకుంటాను. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు, చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుని యాడ్ చేద్దాం. నెక్స్ట్ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేద్దాం. చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనము కారం ఇందులో యాడ్ చేయలేదు కనుక కారము, మళ్ళీ రుచికి సరిపడా సాల్ట్ ముందు నేను వేసాను కదా, కొంచెం వేసాను పోపులో. ఇప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేద్దాం. వేసిన తర్వాత నెక్స్ట్ మనం 2 స్పూన్స్ కారం యాడ్ చేద్దామండి. మా ఇంట్లో స్పైసీగానే తింటారు మా పిల్లలు, మేమంతా స్పైసీగానే తింటాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. నేను ముందే పోపులో కొంచెం సాల్ట్ వేసాను కదా,
దానికి మినహాయించి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి కాసేపు మరగనిద్దాం. ఓకేనా? మరిగిన తర్వాత మనకి పప్పు టేస్ట్ ఎలా ఉంటుందంటే యమ్మీగా ఉంటుంది. మా పాప ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తుందండి. ఆల్రెడీ నేను టిఫిన్ చేశాను మార్నింగ్, అయినా కూడా ఈ పప్పు స్మెల్కి ఆమె ప్లేట్లో అన్నం పెట్టుకొని వెయిట్ చేస్తుందండి. చూడండి, ఇప్పుడు పప్పు మరిగిపోయి ఉంటుంది. చూద్దాం. మరుగుతుంది. యమ్మీ పప్పు రెడీ అవుతుంది. ఓకే, పప్పు చిక్కగా అవుతుంది కదా. నేను ఎప్పుడైతే వాటర్ పోసానో చూడండి, ఇప్పుడు ఒక లైన్ చూపెడతాను. నేను వాటర్ పోసిన దగ్గర నుండి మనకి ఇంచు కింది దాకా పప్పు మనకి ఇంకిపోవాలండి. అప్పుడే మనకి పప్పు అనేది టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఆ లైన్ వరకు నేను వాటర్ పోసాను, అక్కడ వరకు ఇంకిపోయింది. అందులో మనకి మన కూరగాయలకు సంబంధించిన విటమిన్ అంతా మనకి పప్పులోకి వస్తుందండి ఇలా మరగడం వల్ల. ఓకే, మరిగిపోయింది. యమ్మీ పప్పు రెడీ అయిపోయిందండి. మా పాప ప్లేట్లో అన్నం పెట్టుకొని వెయిట్ చేస్తుంది. ప్లేట్లో నేను సాంబార్ వేసాను. యమ్మీ సాంబార్ రెడీ అయిపోయింది.